హాయ్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి వెలాంగ్‌ని మేము వెళ్ళిన వ్లాగ్ అనమాట. వెలాంగ్‌ని వెళ్ళేటప్పుడు మేము సికింద్రాబాద్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ అయితే ఎక్కాము. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 6:30కి ఉంటుంది. చెన్నై వరకు ఇది. చెన్నై ఎగ్మోర్‌కి వెళ్తదనమాట డైరెక్ట్. ఇది మేము చెన్నై ఎగ్మోర్ రీచ్ అయిన తర్వాత మా వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. వాళ్ళని మీట్ అయ్యి టిఫిన్స్ అవి చేసేసాము. టిఫిన్స్ అని చపాతీ చేసుకొని వచ్చారనమాట ఇంటి దగ్గర. తర్వాత టిఫిన్స్ తినేసి ఇలా కూర్చున్నాము. నెక్స్ట్ మాకు నాగపట్నం వెళ్ళడానికి ట్రైనొచ్చేసి 12:00 ఉంది. ఇది మధ్యాహ్నం ట్రైన్ ఎక్కాము. ఇది ఏసీ బోగి అనమాట. మధ్యాహ్నం ఎండ ఎక్కువుంటుందనేసి ఏసీ అయితే బుక్ చేశారు. ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం లగేజ్ అంతా సెటిల్ చేసుకున్న తర్వాత మేము లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. లంచ్‌కి కూడా అమ్మ వాళ్ళైతే పులిహోర, పెరుగన్నము, ఇట్లా పచ్చడ్లు, గోంగూర ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. కొంచెం వైట్ రైస్ తీసుకొచ్చారు. సో, అవైతే బానే ఉన్నాయి. ఏం ఖరాబ్ కాలేదు. ఇలా ఒక బాటిల్‌లో అయితే పాలు కాగబెట్టుకొని అందులోనే తోడుపెట్టుకొని వచ్చారు. సో, పెరుగు గూడా మంచిగానే ఉంది. ఇట్లా ఫ్రూట్స్ ఇంకా తినేవన్నీ ఇట్లా క్యారీ చేసుకున్నామంటే పిల్లలున్నప్పుడనేది మనకి ఇబ్బంది గాకుండా ఉంటుందనమాట. పిల్లలకనే గాదు మనకి కూడా జర్నీలో ఆకలేస్తుంది. మంచిగా ఇలా తినుకుంటా కబుర్లు చెప్పుకుంటా అంటే బాగా టైమ్ పాస్ అయితది. జర్నీ అనేది విసుగు రాదనమాట. ఇలా తినేసి అలా కొంతసేపు పడుకున్నాము. ఒక 1 అవర్, 1 ½ అవర్ అలా అయితే అందరూ పడుకున్నారు. తర్వాత ఈలోపు 6:00కి 6:45కి అయితే నాగపట్నం మేము రీచ్ అయ్యాము. మళ్ళీ నాగపట్నం నుంచి ఒక వ్యాన్ అయితే బుక్ చేసుకొని వెలాంగిని చర్చ్‌కయితే వెళ్ళాము. ఇంతే ఈ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.